యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన వారిగా మీరుంటే మీలో లేకపోతే మనలో ఎవరు కూడా దుర్నీతి పరులు కాకూడదు అనుకుంటే ఆలోచన చేయాల్సిన మొదటి విషయం, నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించాలి? ఈనాడు ఎందుకోసం ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తున్నారో చాలా మందికి దానికి ఆన్సర్ కూడా తెలియదు. ఆ సమాధానం తెలియకుండానే ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ అలా ప్రభు మీద ఆధారపడి జీవించేవారు కేవలం దుర్నీతి పరులు అవుతారు. నా మాటలు ఆలోచన చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే, నేను ప్రభువుని విశ్వసించాను కాబట్టి ఈనాడు నా జీవితం ఇంత సుఖంగా, లేకపోతే ఇంత ఆనందంగా, లేకపోతే ఇలా నడిచి వెళ్ళిపోతున్నానని నువ్వు నేను అనుకోవచ్చు. కానీ అసలు నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించాను అనే ఆలోచన నీలో లేకుండానే నువ్వు ప్రభుతో కొనసాగుతున్నట్లయితే నీ భక్తి వ్యర్థం. 1, భక్తి వేరు. 2, భక్తిహీనత